గోవా అంటే మజా, మస్తీ, సాగరంలో అలలు, శాండ్ బీచ్లు. దీంతో స్వర్గం అంటే అసలు ఇదే అంటారు చాలామంది టూరిస్టులు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీస్ వరకు ఎంజాయ్మెంట్ అంటే గోవాకి ఓటు వేస్తుంటారు. ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్గా గోవాని చెప్పుకుంటారు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మటుకే. గోవాకి మరొక యాంగిల్ ఉంది. అందమైన భామలు, బుల్లితెర ముద్దుగుమ్మల చీకటి వ్యవహారాలకు కూడా గోవా కేంద్రంగా మారింది. స్వర్గానికి కేరా గోవా. కాసుల బాపల సోకుల నగరం. మనీ ఉంటే అక్కడ రోజు హనీమూనే. ఎక్కడెక్కడి నుంచో జల్సా పక్షులు ఇక్కడికొచ్చి వాళ్తాయి. అందమైన భామలు, లేత మెరుపు తీగల మాయావుల. గోవా గురించి ఇలా ఎంతైనా వర్ణించుకోవచ్చు. అయితే గోవా అందాల వెనక బయటకు కనిపించిన చీకటి ప్రపంచం కూడా ఒకటి ఉంది. గుట్టు చప్పుడు కూడా కాస్ట్లీగా సాగిపోతూ ఉండే వ్యవహారాలు చాలా ఉన్నాయి. వాటిలో సెక్స్ రాకెట్ కూడా ఒకటి. గోవా పోలీసులకు ఇలాంటిదే ఓ బ్యాచ్ దొరికింది. అయితే అక్కడి వారికి ఇది కొత్త కాకపోయినా ఈసారి బాంబ్ బ్లాస్టింగ్ లాంటి విషయం బయటపడింది. మోడల్స్, బుల్లితెర భామలు, హై ప్రొఫైల్ ముద్దుగుమ్మలు కాల్ గర్ల్స్ లిస్ట్ లో ఉండటమే ఇక్కడ షాకింగ్ న్యూస్. అయితే అంతకు మించిన షాక్లు కూడా ఉన్నాయంటున్నారు గోవా పోలీసులు. వీటిల లిస్టులో చాలా మంది రాజకీయ నాయకులు, కార్పొరేట్ ప్రపంచానికి చెందిన వారే ఉన్నారట. ఓల్డ్ గోవా, పణాజీ మధ్య రేబందర్ అనే చిన్న టౌన్లోని ఓ ఇంట్లో పోలీసులు రైడ్ చేశారు. అందులో 4 మోడల్స్ పట్టుబడ్డారు. వారితో పాటు బ్రోకర్ ఆనంద్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. అతని ఇంట్లో సోదా చేసిన పోలీసులకు ఓ చిట్టా దొరికింది. ఆనంద్ ఇప్పటి వరకు ఎవరెవరికి కాల్ గర్ల్స్ ను సప్లై చేశాడు, వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, మొత్తం బయోడేటా రాసి పెట్టుకున్నారు. ఆ లిస్ట్ లో పొలిటికల్, కార్పొరేట్ కస్టమర్ల లిస్టే చాంతాడంతో ఉందని చెబుతున్నారు పోలీసులు. ఆ పేర్లు బయటపెట్టడానికి మాత్రం నో అంటున్నారు. 5 people. Basically, the main accused, Anand Kumar, alias Andy, alias Chetan, age 46 years, was residing at Mill Rock and was basically from Mumbai. Was wanted in many cases at different police stations in Goa. It gives me great pleasure to tell you that we have arrested him. And we have seized certain incriminating materials also, which has given us information about lot of people who are involved in these kind of activities and where these kind of activities are being carried out. He was running a high-end prostitution racket. Online? Not online. But which had names of certain actresses and certain models, which I am not at the liberty to mention the names as of now. సుమారు 4 ఏళ్లుగా హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ నడుస్తోంది. ఒక్క గోవాలోనే కాదు, మహారాష్ట్రలో కూడా వీరి బిజినెస్ విస్తరించింది. బుల్లితెర తారలు, మోడల్స్ ఈ కాల్ గర్ల్స్ లిస్ట్ లో ఉన్నారు. కస్టమర్ కోరుకున్న స్టార్ హోటల్ కు వారిని పంపిస్తుంటాడు ఆనంద్. ఒక్కో కస్టమర్ నుంచి 5 నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తామని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. రాజకీయ, కార్పొరేట్ ప్రపంచానికి చెందిన కస్టమర్లతో లిస్టుతో పాటు కాల్ గర్ల్స్ చిట్టా కూడా ఆనంద్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. అందులో బుల్లితెర నటీమణులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ లిస్టు పట్టుకుని డొంక కదిలించే పనిలో ఉన్నారు పోలీసులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను 5 రోజులు రిమాండ్ కు తరలించారు. ఇప్పుడే కాదు, వారం క్రితం ముంబై పోలీసులు కూడా ఓ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ను ఛేదించారు. 2 మోడల్స్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అందులో ఓ టీవీ నటి కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. సౌతర్న్ ఇండియా అనే క్రైమ్ షోలో రెగ్యులర్ గా కనిపించే ఓ నటి కూడా పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. అప్పటి నుంచి పోలీసులు ఈ హై ప్రొఫైల్ వ్యభిచారంపై దృష్టి సారించారు. మొన్న ముంబైలో, ఇప్పుడు గోవాలో హైటెక్ వ్యభిచారంలో బుల్లితెర నటుల పాత్ర ఉందని తేలడంతో ముంబై టీవీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ తింది. పోలీసులు పేర్లు బయట పెట్టకపోయినప్పటికీ లిస్టులో ఎవరెవరు ఉన్నారనే విషయంలో ప్రచారం గుప్పుమంటోంది. అయితే ఇందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు తేలటం, వారి పేర్లు బయటపెట్టడానికి పోలీసులు నిరాకరిస్తుండటంతో కేసు నీరుగారే అవకాశం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.